హలో అండి అందరికీ. రీసెంట్‌గా తమిళ కమెడియన్ 'యోగి బాబు' నటించిన 'కెనాతం కనం' అనే ఒక మూవీ రీసెంట్‌గా తెలుగులో ఓటీటీలో రిలీజ్ అయింది. ఈ మూవీ చాలా బాగుంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ మూవీ వినోదభరితంగా ఉంటుంది. అలాగే మెయిన్ క్యారెక్టర్‌గా చేసిన 'యోగి బాబు' క్యారెక్టర్ మాత్రం ఈ సినిమాకే హైలైట్. ఈ సినిమాలో గ్రామీణ నేపథ్యంలో ప్రజల జీవన విధానం ఎలా ఉంటుంది, వాళ్ళ కల్చర్ ఎలా ఉంటుంది, వాళ్ళు చేసే పనులు ఎలా ఉంటాయి అనేది ఈ సినిమాలో వినోదభరితంగా చూపించారు. అలాగే ఈ సినిమాలో గ్రామీణ నేపథ్యంలో వీళ్ళు నీళ్ళ కోసం పడే కష్టాలను ఈ సినిమాలో చూపించడం జరిగింది. ఈ ఊరి ప్రజలు నీళ్ళ కోసం ఎలాంటి కష్టాలు పడ్డారో, ఆ నీళ్ళ కోసం ఎలాంటి ప్రయత్నాలు చేశారో అనేది ఈ మూవీ కాన్సెప్ట్. ఈ సినిమాలో యోగి బాబు ఒక మెయిన్ క్యారెక్టర్గా, ఒక గుడి పూజారిగా ఉంటూ ప్రజల కోసం ఏం చేశాడు అనేది ఈ మూవీ కాన్సెప్ట్. ఈ ఊరి ప్రజలంతా నీళ్ళ కోసం ఒక గొయ్యి అయితే తీయడం జరుగుతుంది. ఆ గోతిలో ఒక డైనోసార్ అస్థిపంజరం అనేది బయటపడుతుంది. అక్కడ నుంచి స్టోరీ అనేది వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది. అక్కడ వీళ్ళు ఉండే ప్రదేశాన్ని గవర్నమెంటు ఆక్రమించడం వల్ల వీళ్ళు నివసించడానికి స్థలాలు ఉండలేక వీళ్ళు కొన్ని నీళ్ళ కోసం ఇబ్బంది పడుతుంటారు. గవర్నమెంటు వీళ్ళు ఉండే ప్లేస్ని ఖాళీ చేయించాలనే ప్రయత్నం చేస్తుంది. అలాంటి టైంలో యోగిబాబు ఏం చేశాడు, ఆ ఊరికి నీళ్ళ కోసం ప్రయత్నాలు చేసి నీళ్లు తెప్పించాడా, అలాగే ఆ డైనోసార్ అస్థిపంజరం ఏం చేశారు, చివరికి ఈ సినిమా ఎలాంటి మలుపు తిరిగింది అనేది అత్యంత వినోదభరితంగా అలాగే ఎమోషన్తో కూడిన కాన్సెప్ట్తో ఈ సినిమాని తీర్చిదిద్దడం జరిగింది డైరెక్టరు. కానీ ఈ సినిమా మంచి గ్రామీణ సినిమాలు ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. ఎందుకంటే కొన్ని గ్రామాల్లో నీటి సౌకర్యం అనేది ఉండదు. ఆ నీటి కోసం ప్రజలు పడే కష్టాలు, ఎమోషన్ ఈ సినిమాలో బాగా చూపించడం జరిగింది. అలాగే వాళ్ళు చేసే అత్యంత వినోదభరితమైన హాస్యం ఈ సినిమాలో అక్కడక్కడ నవ్వులు పూయిస్తుంది. నాకైతే ఈ సినిమా మంచి వినోదభరితంగా సాగుతుంది. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. మీరు ఖచ్చితంగా చూడండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, నెక్స్ట్ మూవీ రివ్యూతో మేము ముందుకు వస్తాను. ఓకే, బాయ్.